హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే బెటా బ్రీడింగ్ అనేది ఎట్లా వేయాలని అయితే చెప్తాం. సో ఈ బెటా బ్రీడింగ్ అనేది ఎట్లా సక్సెస్ఫుల్గా వేయాలి చెప్తాం. అండ్ బ్రీడింగ్ అనేది సక్సెస్ఫుల్గా ఈజీగా అయితే అయిపోతుంది నేను చెప్పిన ప్రాసెస్లో. అండ్ మీకు మెయిన్ కావాల్సింది ఏంటంటే బెటా బ్రీడ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఆర్తీమియా కానీ లైఫ్ ఫుడ్స్ ఏమీ లేవు అని అంటే బెటా అనేది బ్రీడింగ్ చేయకండి. సో ఒకవేళ సక్సెస్ఫుల్గా బ్రీడ్ అయినా కానీ మీకు ప్రైస్ అనేది సర్వే అవ్వవు, వాటికి ఖచ్చితంగా లైఫ్ ఫుడ్స్ కావాలి. సో లైఫ్ ఫుడ్స్లో అయితే నేనైతే డైరెక్ట్ అయితే ఆర్తీమియా ఫీడ్ చేస్తా. సో నేనైతే ఆర్తీమియా అయితే సజెస్ట్ చేస్తా, బెస్ట్గా అయితే ఉంటుంది. అండ్ అది తప్ప నేనైతే ఇంకా వేరేది ఏది సజెస్ట్ చేయను. మీకు వెనిగర్ రీల్స్ ఏంటంటే ఆ వెనిగర్ రీల్ కల్చర్ చేయడానికి కొద్దిగా వెనిగర్ ఏదైతే ఉంటుందో దాంట్లో కల్చర్ వేసిన దాని తర్వాత ఒకటి అది యాసిడ్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. అది మీరు ఒకవేళ బై మిస్టేక్లో మీరు కరెక్ట్గా క్లీనింగ్ చేయకుండా ఫీడింగ్ చేసారు అంటే చాలా ఫట్ట ఎగిరిపోతాయి అనమాట. ఎందుకు చనిపోతున్నాయి తెలియకుండా చచ్చిపోతాయి. సో మీకు బెస్ట్ సింపుల్ ప్రాసెస్లో ఏంటంటే ఆర్తీమియా అనేది అయితే బెస్ట్. అండ్ సో ఇప్పుడైతే దీనికి ఆల్రెడీ నేనైతే సెటప్ చేసినాం. సో సెటప్ గిట్ ఎట్లా చేసిందో చూపిస్తా. అండ్ ఇక్కడైతే చూడండి. సో ఓవరాల్ అయితే జస్ట్ ఇప్పుడే నేను మన ఆక్సిజన్ మోటార్ అయితే ఫిల్టర్ ఆఫ్ చేసిన. సో వీటి కోసం అని చెప్పి ఆల్రెడీ నేనైతే జస్ట్ ఒక 4 hours బ్యాక్ అయితే నేనైతే ఈ ఆల్మండ్ లీఫ్ అయితే వేసుకున్నా. దీంట్లో ఆల్మండ్ లీఫ్ అండ్ దీని తర్వాత వచ్చేసేసి మన ఇది బాదం లీవ్స్ అనమాట. బాదం అంటున్నాం, సారీ, మన అరటి చెట్టు ఉంటుంది చూసిరా. సో దాని ఒక లీవ్స్. సో ఇక్కడ మీకు కరెక్ట్గా విజిబుల్గా అయితే ఉంటుంది. అండ్ సో ఇది వీటికి ఇట్లా ఈ సెటప్ చేసి ఉండే. సో ఓకే, వాటర్ కండిషన్ అయితే ఓకే ఉన్నాయి. సో సరిపోతాయి. సారీ, లైట్ ప్రాబ్లం ఉంది. సో ఇవి అయితే సెట్ అయిపోతుంది. సో ప్రాబ్లం ఉండదు ఈ వాటరు. అండ్ వీటిని అయితే ఇప్పుడైతే నేను డైరెక్ట్ నేనైతే రిలీజ్ చేస్తాను. సో నేను ఎటువంటి వీటికి పార్టిషన్ చేయడం అలాంటివి అయితే ఏమి ఉండదు. డైరెక్ట్ అటాక్ అయితే ఉంటుంది అనమాట మన ప్రాసెస్ వచ్చేసేసి. అండ్ బెటాని బ్రీడ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా కండిషన్ అయితే వేయండి, మేల్ని ఫీమేల్ని. అండ్ సో కొన్నిసార్లు బెటా బ్రీడ్ అవ్వదు. సో దానికి చాలా రీజన్స్ అయితే ఉంటాయి. రీజన్స్ అంటే ఒకటి, మీకు మేల్ ఫీమేల్ రెండు యాక్టివ్గా ఉన్నాయి, సో మంచిగా ఫ్లేరింగ్ చేస్తున్నాయి, వాటి హెల్త్ కండిషన్ వెల్ అండ్ గుడ్గా ఉంది అని అంటే మీకు ఏ సీజన్ అయినా సరే, సమ్మర్, వింటర్, రెయినీ సీజన్, ఏ సీజన్లో అయినా బ్రీడ్ అయిపోతాయి. సో దానికి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ మీరు అట్లా థింక్ చేసి అయితే బెటా ఈ సీజన్లో బ్రీడ్ అవుతుంది, ఈ సీజన్, వీటికి అలాంటి సీజన్స్ అంటూ ఏముండవు. ఖాళీ మేల్ ఫీమేల్ మంచి ఊపు మీద ఉన్నాయంటే అయిపోతుంది. బ్రీడింగ్ అనేది వాటి ప్రాసెస్ అన్నమాట. సో మనం చేయడానికి ఏముండదు, జస్ట్ మనము టైం టు టైం చూసుకోవాలి, వాటిని రిమూవ్ చేసుకోవడమే మన ఒక పని అంతే, అంతకుమించి ఇంకేముండదు. చలో వీటి కోసం అయితే నేను ఆల్రెడీ అయితే సెటప్ చేసిన. సో ఇప్పుడు ఈ లీవ్స్ అయితే కొన్ని తీసేస్తా, మరీ ఎక్కువ అవుతుంది. వీడియో అయితే స్టాప్ చేస్తా, డైరెక్ట్ మేల్ ఫీమేల్ రిలీజ్ చేస్తా. అండ్ దీనికి సపోర్టింగ్ కోసం అయితే నా దగ్గర ప్యాకింగ్ కవర్స్ ఉన్నాయి. ప్యాకింగ్ కవర్స్ తీసి స్టిక్ చేస్తా ఇక్కడ పైన లేయర్, అది ఫ్లోట్ అయ్యేటట్టు. ఫ్లోట్ అయిన దాని తర్వాత ఫ్లోట్ అవుతుంది. అయిన దాని తర్వాత దాన్ని టేప్ వేసేసి పెట్టేస్తా. అండ్ అంతే. సో ఇది వచ్చేసేసి మన ఏది కడ్ అన్నమాట. సో ఇది కడ్ బకెట్. సో ఇంట్లో ఉన్నాయి. సో నేను ఇవే యూజ్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే దీంట్లోకి వెళ్ళి ఇవన్నీ తీసేసుకుంటా. వీడియో అయితే ఇప్పుడు స్టాప్ చేస్తున్నాం. సో ఇగో ఈ ఆల్మండ్ లీవ్స్ అయితే నేను కొన్ని తీసేసిన. సో ఆల్మండ్ లీవ్స్ నుంచి వచ్చే ఏవైతే టాంజెంట్స్ అంటారు, సో అవి వచ్చినాయి. సో మనకి ఈ కలర్లో అయితే వస్తాయి, ఇంకా డార్క్ అయితే అవుతాయి. సో అంతగానం ఏం అవసరం లేదు. ఒకటి నేను బనానా లీఫ్ది అండ్ దాని తర్వాత అదైతే పెట్టుకున్నా. కాయిన్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే బాటంలోకి సింక్ అయిపోతాయి అని చెప్పి. అండ్ సో ఇప్పుడైతే చూసుకోవచ్చు. అండ్ ఇది మేల్ ఫీమేల్. అండ్ నేను ఇక్కడైతే పెట్టాను. సో ఇది ఇప్పుడైతే మీకు డైరెక్ట్ అయితే నేను మేల్ ఫీమేల్ అయితే రిలీజ్ చేస్తాను. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు, నేను మేల్ ఫీమేల్ అయితే డైరెక్ట్ అటాక్ అయితే ఉంటుంది. సో నేను ఎటువంటి వాటికి పేరింగ్ చేయడము, తోటకూర అలాంటివి ఏమి ఉండవు. సో అలాంటివి ఏం చేయకండి. సో ఇవి యాజ్ యూజువల్ అంటే నార్మల్గా అయితే బ్రీడ్ అయిపోతాయి. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇప్పుడైతే వీటికి ఏమైనా ఫీడ్ చేస్తే అండ్ ఒక్కసారి ఫీడింగ్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఫీడింగ్ చేయొద్దు. సో బ్రీడ్ అవుతున్న టైంలో అయితే మీకు ఎటువంటి ఎక్కువ డిస్టర్బెన్స్ చేయొద్దు, వెయిట్ చేయండి. సో పేషెన్స్ ఉండాలి దేనికైనా కానీ. మీరు బెట్టా కానీ గప్పి కానీ ఏది బ్రీడ్ చేస్తున్నా వాటి పని వాటి అయిపోతుంది. సో పేషెన్స్ ఉండాలి. ఈ ఫ్రైస్ని గిట్ట మీరు ఏ టైం పడితే ఆ టైంకి అయితే తీయొద్దు. అండ్ సో నేను మధ్యలో అయితే వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తా వీటివి.
ఒకవేళ నేను రికార్డ్ చేస్తే నేనైతే యాడ్ చేస్తాను, లేదు అంటే నేనైతే ఎటువంటి వీడియోస్ క్లిప్స్ అయితే యాడ్ చేయను, డైరెక్ట్ ఫ్రైస్ అయితే చూపిస్తాను నేను. అండ్ చూసుకోవచ్చు ఇప్పుడైతే మెయిల్ ఫీమేల్ అయితే డైరెక్ట్గా అయితే వదిలేసిన. సో నేను దీన్ని తీసుకెళ్ళైతే నేను వేరే ప్లేస్లో పెడతా. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో అయితే పెట్టుకోండి బెటర్గా. అండ్ ఇప్పుడైతే నేను అక్కడికే తీసుకెళ్తా. ఆఫ్టర్ 6 days తర్వాత అనమాట ఫీమేల్ అనేది అయితే ఒక 1 day తర్వాత అయితే మనకైతే ఎగ్ లే చేసి ఉండే. అంటే మనకైతే టోటలీ ఈ ఫ్రైస్ వచ్చేసి అయితే 4 days ఏమో అవుతుంది, 4 to 5 days అవుతుంది. ఎగ్ నుంచి వచ్చేసి అయితే 4 days అవుతుంది. చూసుకోవచ్చు నియర్లీ ఒక 150+ ఫ్రైస్ అయితే వచ్చినాయి సక్సెస్ఫుల్గా. అండ్ మీరు బ్రీడ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అయితే చేయొద్దు. అండ్ మాటికి వెళ్ళి వాటి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాయి, తిన్నాయా, ఏం చేస్తున్నాయి అని కొంతమంది చెక్అవుట్ చేస్తుంటారు. సో అట్లా ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే వీటికి చేయొద్దు. వీటిని ఒక్కసారి బ్రీడింగ్ వదిలేసినామంటే మళ్ళీ ఎగ్స్ అప్పుడప్పుడు చూస్తుండాలి, ఫైటింగ్ ఎక్కువ అవుతుందా ఏమవుతుందో అని చూడాలి. సో అంతకు మించి మీరు ఎక్కువ డిస్టర్బెన్స్ ఏమైనా చేసారంటే మ్యాక్సిమం ఫ్రైస్ని సేఫ్గా అంత మంచిగా చేసిన దాని తర్వాత గిట్ట హ్యాచ్ చేసిన దాని తర్వాత గిట్ట మేల్ అనేది అయితే తినేస్తుంటుంది. అండ్ మేల్ అనేది ఎగ్స్ మనకి ఎప్పుడైతే బ్రీడ్ అవుతుందో బ్రీడ్ అయిన దాని తర్వాత మేల్ అనేది అయితే రిమూవ్ చేయాలి. సో నా దగ్గర వేరే ట్యాంక్ ఉంది, సో ప్రజెంట్ అయితే దాంట్లో అయితే వేసుకుంటున్నా. అండ్ ఒక మేల్ని వచ్చేసి ఒక 5 days వరకు అట్లనే ఉంచాలి. పిల్లలన్నీ ఫ్రీ స్విమ్మింగ్ అన్నీ ఫ్రీగా తిరిగేంత వరకు మేల్ని అయితే ఉంచుకోవచ్చు. అండ్ అన్ని డేస్ వరకు మనకి బెటా ఏమైనా అవుతుందా తిండి లేకుండా అని అయితే కొంతమంది అనుకుంటారు. సో అటువంటి ఏమీ ప్రాబ్లం ఉండదు. సో మీరు వాటి ఈజీగా అయితే ఉంటాయి, వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చూసుకోవచ్చు. అండ్ ఈ కవర్ కిందనే ఒక 50 ఫ్రైస్ దాకా ఉంటాయి నాకు తెలిసి. అండ్ ఈ ప్రైస్కి అయితే నేనైతే నెక్స్ట్ అయితే ఏం ఫీడింగ్ ఇస్తున్నా అండ్ ఏంది అని అయితే నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే చెప్తా. సో వీడియో అయితే ఇంతే, అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.